హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడైతే సిద్దిపేటకి అయితే వెళ్తున్నాము కోమటి చెరువు చూడడానికి. సో నాతో పాటు మీరు కూడా చూసేయండి బ్లాగ్లో. హాయ్ అండి అందరూ హలో అండి అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈ బ్లాగ్ వచ్చేసి మదర్స్ డే రోజు తీసాము. మదర్స్ డే రోజు అలా ఈవినింగ్ మేమైతే మమ్మీతో కలిసి ఇలా కోమటి చెరువుకి అయితే వచ్చేసాము. ఆల్మోస్ట్ చాలా సంవత్సరాల తర్వాత మా మమ్మీతో అయితే ఇలా మదర్స్ డే అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాను. ఎప్పుడైతే అత్తగారి ఇంట్లోనే ఉంటుండే, బట్ ఈసారి నేనైతే మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను కదా, అది కూడా మదర్స్ డే రోజు. సో అందుకనే ఇలా టైం స్పెండ్ చేయాలైతే కోమటి చెరువులోకి ఎంటర్ అవుతున్నాము. సో ఫస్ట్ మనకు ఎంటర్ అవ్వగానే ఇలా లెఫ్ట్ సైడ్లో ఇలా డైనోసార్ పార్క్ అని ఉంటుంది. సో అలా స్ట్రైట్ వెళ్తే మనకు కోమటి చెరువు కనిపిస్తుంది. సో అక్కడ టికెట్స్ ఉంటాయి, టికెట్స్ తీసుకొని వెళ్ళాలి. సో ఈచ్ వన్ 10 రూపీస్ టికెట్ ఉంటుంది. సో పిల్లలకైతే బిలో 5 ఇయర్స్ ఫ్రీ, అండ్ 5 అబోవ్ అయితే టికెట్ అయితే తీసుకోవాలి. సో ఇలా ఎంటర్ అవ్వగానే మనకు లెఫ్ట్ సైడ్లో అయితే ఇలా స్నాక్స్ అయితే ఉంటాయి. స్వీట్ కార్న్ అవైతే ఉంటాయి, ఉడకపెట్టిన స్వీట్ కార్న్ అవైతే ఉంటాయి. అండ్ ఎంట్రన్స్ అవ్వగానే మనకి ఇలా చెరువు అయితే కనిపిస్తుంది. చాలా బాగుంటుంది వ్యూ. అండ్ చెరువు కనిపిస్తుంది, అండ్ ఎదురుగానే మనకు బతుకమ్మ, మన తెలంగాణ అంటేనే బతుకమ్మ ఫేమస్ కదా. సో ఆ స్టాచ్యూ అయితే కనిపిస్తుంది. సో అది దాటుకొని మళ్ళీ మేము ఇలా లెఫ్ట్ సైడ్లో వెళ్తూ ఉంటే ఇలా మనకు పిల్లలు ఆడుకునేవి అన్నీ కనిపిస్తాయి. లాడర్ అండ్ స్లైడ్, స్వింగ్ కానీ ఇలా ఇవన్నీ కనిపిస్తాయి. సో ఇక్కడ పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇద్దరు చాలాసేపు ఆడుకున్నారు. అండ్ మేము రీచ్ అయ్యే వరకే మాకు ఆల్మోస్ట్ 6 అయిపోయింది. సో సిద్దిపేట అంటే మా ఊరు నుండి 1 అవర్ కదా జర్నీ. సో అందుకనే రీచ్ అయ్యే వరకే మాకు ఆల్మోస్ట్ 6 అయిపోయింది. సో 6కి మేమైతే ఎంటర్ అయ్యాము. సో 6కి ఇలా అన్నీ చూస్తూ ఉన్నాము. సో అంతలోపే కొద్దిగా చీకటి అయితే అయిపోయింది. సో ఇలా చెరువు అయితే చూస్తున్నాము. సో మనకు లెఫ్ట్ సైడ్లో అయితే ఇలా పిల్లలు ఆడుకునే సెక్షన్లు అన్నీ కనిపిస్తాయి. అండ్ మనకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో మనకైతే బోటింగ్ సెక్షన్ ఉంటుంది. ప్లస్ ఎలా అంటే మనకు బ్రిడ్జ్లోకి ఎంటర్ అవ్వడానికి టికెట్ అయితే ఉంటుంది. సో మనం ఈ బ్రిడ్జ్లోకి ఎంటర్ అవ్వాలన్నా కూడా టికెటే. సో ఈచ్ వన్ 10 రూపీస్. ఇక్కడ కూడా బిలో 5 ఇయర్స్ పిల్లలకైతే ఫ్రీ. సో అబోవ్ 5 ఇయర్స్ పిల్లలకైతే వాళ్ళకు కూడా 10 రూపీస్ టికెట్. సో మేము ఇక్కడికి ఎంటర్ అవ్వగానే కొద్దిగా రాత్రి అయితే అయిపోయింది. సో ఇలా డీర్ అయితే కనిపించింది. ఇది నైట్ టైంలో చాలా బాగుంటుంది కోమటి చెరువు, ఎందుకంటే ఫుల్ ఆఫ్ లైటింగ్స్ పెట్టేస్తారు. సో ఆ లైటింగ్స్లో ఈ కోమటి చెరువు ఇంకా బాగా కనిపిస్తుంది. సో చూడండి, ఆ బ్రిడ్జ్కి అంతా లైటింగ్స్ పెట్టేశారు. అండ్ వాటర్లో కూడా లైటింగ్స్ చాలా బాగుండే. సో మార్నింగ్ కంటే మనకి ఇలా నైట్ టైంలో వెళ్ళడం బెనిఫిట్. చాలా లైటింగ్స్తో చాలా బాగా కనిపిస్తుంది. మేమైతే టికెట్ తీసుకొని ఇలా బ్రిడ్జ్ పైన నడుస్తూ ఉన్నాము. చాలా బాగుండే. అండ్ ఫస్ట్లో అండ్ లాస్ట్లో అయితే ఏం అనిపించలేదు, కానీ మిడిల్లో మాత్రం చాలా ఊగింది. చాలా ఇలా ఊగింది. అందరూ నడుస్తూ ఉంటే ఊగుతుంది కదా, సో అలా చాలాసేపు అయితే ఊగింది. సో ఇలా బ్రిడ్జ్లో అయితే అటు సైడ్కి అయితే వెళ్తున్నాము టికెట్ తీసుకొని. అండ్ సమ్మర్లో ఎవరైనా రావాలనుకుంటే మాత్రం కంపల్సరీ నైట్ టైమే ప్రిఫర్ చేయండి. నైట్ టైం లైటింగ్స్తో చాలా బాగా ఉంది. సో మార్నింగ్ డే టైం కంటే నైట్ టైం చాలా బాగుంది. అండ్ మేమైతే బోట్ అయితే ఎక్కుదాం అనుకున్నాం, కానీ అప్పటికే నైట్ అయిపోయింది. సో ఫొటోస్ వీడియోస్ ఏం బాగా రావని మేమైతే ఎక్కలేదు. సో బోటింగ్ కొంచెం డే టైంలో అయితే మనకు బోటింగ్ ఎక్కినా కూడా ఫొటోస్ వీడియోస్ చాలా బాగా వస్తాయి కదా. సో మాకైతే వెళ్ళేసరికి మేము 6కి అయితే వచ్చేసాము, కాబట్టి ఇంకా బోటింగ్ అవన్నీ చేస్తే నైట్ అయిపోయింది. సో అందుకనే ఎక్కలేకపోయాము. ఇందులో స్పీడ్ బోట్ ఉంది అండ్ స్లో బోట్ కూడా ఉంది. సో స్లో బోట్ కావాలంటే స్లో బోట్ ఎక్కొచ్చు, స్పీడ్ బోట్ కావాలంటే స్పీడ్ బోట్ ఎక్కొచ్చు. అండ్ బ్రిడ్జ్కి అవతల వైపు ఇలా పిల్లలు కొద్దిగా ఆడుకునే సెక్షన్ అయితే ఉంది కొద్దిగా. అండ్ ఇక్కడ రూబీ నెక్లెస్ సిద్దిపేట అని ఉంది చూడండి, అక్కడికి మనం అటు సైడ్ ఎంటర్ అవ్వడానికి కూడా టికెటే ఉంది. సో అప్పటికే మాకు ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది. 7:30 అలా అవుతుందని చెప్పేసి మళ్ళీ అక్కడికి వెళ్తే ఇంకా లేట్ అవుతుందని చెప్పేసి మేమైతే దాని లోపలికి అయితే వెళ్ళలేదు. సో ఇక్కడ బ్రిడ్జ్ అటువైపు అయితే కాసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ మేమైతే
బ్రిడ్జ్ మీదకి వెళ్ళి మళ్ళీ అటు సైడ్ అయితే రిటర్న్ అవుతున్నాము. సో అటు సైడ్ రిటర్న్ అయ్యేటప్పుడు మాకు ఇలా వాటర్ షో అయితే కనిపించింది అండ్ సాంగ్స్ వేస్తూ ఇలా వాటర్ షో ఉంది, చాలా బాగుంది. కానీ మేము అక్కడికి వచ్చేసరికి ఆగిపోయింది. సో మళ్ళీ అక్కడ చూడండి పడుతుంది చూడండి డిస్ప్లేలో, మళ్ళీ 8 o'clockకి స్టార్ట్ అవుతుంది వాటర్ షో అని అక్కడ ఇస్తున్నారు. సో మేమైతే అయ్యో 8 o'clock మళ్ళీ అని అనుకున్నాము. బట్ మేము అంతవరకు ఉంటామో లేదో తెలియదని అనుకున్నాము. బట్ మేమైతే బ్రిడ్జ్ అవతల వైపు వచ్చిన తర్వాత ఫుల్గా ఆకలేసింది. మేమైతే ఇంటి నుండే మార్నింగ్ చేసుకున్నాం కదా చికెన్ గుడాలు, సో అవైతే తీసుకొచ్చుకున్నాము. అవి ఉండే, సో అవైతే తీసుకొచ్చుకున్నాము. అవే ఫుల్గా లాగిచ్చేస్తున్నాము. అండ్ పక్కన అయితే స్వీట్ కార్న్ ఉంది కదా, సో అక్కడ స్నాక్స్ లెక్క స్వీట్ కార్న్ తీసుకున్నాము. ఇవి తిన్న తర్వాత స్వీట్ కార్న్ తీసుకొని స్వీట్ కార్న్ కూడా తిన్నాము. సో ఇలా మంచిగా లాగిచ్చేసాము. ఇంటి నుండి తీసుకొచ్చిన డిన్నర్ అయితే ఇలా ఇక్కడే కానీ చేసాము. సో ఇది మేము డిన్నర్ చేసే వరకు 8 o'clock అయిపోయింది. సో అప్పుడు మనకు స్టార్ట్ అయింది చూడండి వాటర్ షో, ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే. వాటర్ షో విత్ మ్యూజిక్. సో ఈ మ్యూజిక్ వస్తుంటేనే మా పిల్లలు అస్సలు ఆగలేదు, ఫుల్గా డ్యాన్స్ చేసేసారు అక్కడ. సో ఇలా చాలా బాగుండే వాటర్ షో అయితే, మ్యూజిక్కి తగ్గట్టు వాటర్ షో ఇలా డ్యాన్స్ వేస్తూనే ఉంది. సో చాలా బాగా అనిపించిండే, పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. ఇక్కడ చాలాసేపు డ్యాన్స్ చేశారు. అండ్ వచ్చిన వాళ్ళందరూ వీళ్ళిద్దరికే చూడటము డ్యాన్స్ చేస్తుంటే ఎంకరేజ్ కూడా చేశారు చాలా మెంబర్స్ అయితే పిల్లలిద్దరికి. యాక్చువల్గా మేమైతే మిస్ అవుతాం అనుకున్నాము ఈ వాటర్ షో. 8 o'clockకి మళ్ళీ వేస్తారని చెప్పారు కదా, సో మళ్ళీ మిస్ అవుతాం కావచ్చు అనుకున్నాం. కానీ మేము డిన్నర్ చేసే అంతవరకు 8 అయిపోయింది. సో కరెక్ట్ 8కి మళ్ళీ స్టార్ట్ చేశారు. చాలా బాగా అనిపించింది ఇక్కడైతే ఈ వాటర్ షోలో. పిల్లలైతే సూపర్గా ఎంజాయ్ చేశారు. సో అందుకే ఎవరైనా వచ్చే ప్లాన్లో ఉంటే మాత్రం కంపల్సరీ నైట్ టైమే రండి, చాలా బాగుంటుంది. లైటింగ్స్తో చాలా బాగుంటుంది. సో చూసారు కదా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. సో ఇక వాటర్ షో అయిపోయిన తర్వాత మేమైతే, అదైతే 1 hour ఉండే వాటర్ షో. సో వాటర్ షో అయిపోయిన తర్వాత మేమైతే ఇలా పక్కకి డైనోసార్ పార్క్ అని ఉంటుంది కదా, సో అందులోకి అయితే ఎంటర్ అయిపోయాం. సో అక్కడ మాకైతే టికెట్స్ అయితే అడగలేదు. ఫస్ట్ వచ్చిన వాళ్ళకైతే టికెట్స్ అయితే అడిగారు, బట్ మాకైతే ఏం అడగలేదు. మేము ఫ్రీగానే ఎంటర్ అయిపోయాము. నైట్ అయిపోయింది కదా, సో అందుకని అడగలేదని అనుకున్నాం మేము. మార్నింగ్ వస్తే మాత్రం కంపల్సరీ టికెట్ ఉంది దానికి కూడా. సో మేమైతే నైట్ అయిపోయింది కదా, సో అందుకనే వాళ్ళైతే టికెట్స్ అయితే అడగలేదు. సో ఇలా ఎంటర్ అవ్వగానే మనకైతే డైనోసార్ అయితే కనిపిస్తుంది, అది కదులుతూ ఉంది. సో పిల్లలిద్దరు ఇక్కడ కొంచెం భయపడ్డారు చాలా. సో ఇలా డైనోసార్ ఎగ్ది కూడా ఉంది, అది కొన్ని పిక్స్ వీడియోస్ తీసుకోవడానికి అలా పెట్టేశారు. సో అది కూడా చాలా బాగుండే. సో ఇక్కడ లోపలికి ఎంటర్ అవ్వడానికి కూడా టికెట్ ఉంది. దాని లోపల మేబీ బహుశా అన్ని యానిమల్స్ ఉండొచ్చు, బట్ మేమైతే చూడలేకపోయాం ఎందుకంటే అప్పటికే నైట్ అయిపోయింది, 9 అవుతుంది. సో అందుకనే ఇక రిటర్న్ అవుదాంలే అని చెప్పేసి పిల్లలకు చెప్పేస్తే వాళ్ళైతే ఎంటర్ అవుదామని అన్నారు. బట్ మేమైతే నైట్ అయింది కదా, మళ్ళీ ఎప్పుడైనా వద్దాంలే అని చెప్పేసి బయటకైతే వచ్చేసాము. సో బయటకు వచ్చిన తర్వాత ఇలా కారు ఇవన్నీ ఉండే, సో పిల్లలు ఆడతా అంటే కాసేపు కార్లో కూడా ఆడిపించేసాము. హోప్ యూ లైక్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. సో నేను ఎప్పుడు వీడియోస్ ప్రెస్ చేసినా మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ, బాయ్.